మన ప్రభువును మన రక్షకుడైన యేసు క్రీస్తు నామంలో మనకందరికి శుభములు. దేవుడు మనల్ని ప్రేమించి ఆ, నూతన దినాన్ని అనుగ్రహించాడు. దేవునికి వందనాలు. కీర్తనల గ్రంథమును ధ్యానం చేస్తున్నాము. ముప్పై మూడవ కీర్తన. తిరిగి దావీదు గారు రాసినటువంటి కీర్తన 32, 33 కీర్తనలు. 33వ కీర్తన 32వ కీర్తన చివరి భాగంతో ఆ, ఏదైతే ముగించబడిందో దాంతో తిరిగి దావీదు గారు ప్రారంభిస్తున్నాడు. 33వ కీర్తన: నీతిమంతులారా, యెహోవాను బట్టి ఆనందగానం చేయుడి, స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరము. ఇవి మనము ఇంతకు ముందే ధ్యానం చేశాము. ఈరోజు 33వ కీర్తన 2, 3 వచనాలను ధ్యానం చేసుకుందాము. సితారతో యెహోవాను స్తుతించుడి, 10 తంతుల స్వరమండలముతో ఆయనను కీర్తించుడి. ఆయనను గూర్చి నూతన కీర్తన పాడుడి, ఉత్సాహ ధ్వనితో ఇంపుగా వాయించుడి. ఇక్కడ దేవుణ్ణి స్తుతించుటలో, ఆరాధించుటలో సంగీత వాయిద్యాలు మనకిక్కడ కనపడుతున్నాయి. స్వరమండలము మరియు సితార. ఇక మిగిలినటువంటి దావీదు గారు రాసినటువంటి ఆ కీర్తనల్లో చాలా ఈ ఇన్స్ట్రుమెంట్స్, మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ మనకు కనబడుతుంటాయి. దేవుణ్ణి ఆరాధించుటలో ఇశ్రాయేలీయులకు దేవుడు ఆ తన తనను స్తుతించుటకు ఈ ఇన్స్ట్రుమెంట్స్ వారు వాడేటటువంటి వారు. అది దేవుని ద్వారా అంగీకరించబడినటువంటి ఆరాధన. దేవుని ద్వారా అంగీకరించబడినటువంటి ఆరాధన. ఇన్స్ట్రుమెంట్స్ మరియు పాటలు అవి దేవాలయంలో ఒక ప్రత్యేకత కలిగి ఉన్నటువంటివి. దావీదు గారి కాలంలోను, సొలొమోను గారి కాలంలోను వాయిద్యాలు వాయించేవారు ఒక గుంపు, పాటలు పాడేటటువంటి వారు ఒక గుంపు. వీళ్ళందరూ కూడా ఆ ఎప్పుడు కూడా దేవాలయంలో ఉండేటటువంటి వారు. వాళ్ళు అంటే వాళ్ళ పరిచర్యనే అది. వాళ్ళ పరిచర్యనే వాయిద్యాలు వాయించడము, పాటలు పాడడము, దేవునికి ఆరాధన చెల్లించుట. ఇక్కడ ఆ అంటే ఈ ఇన్స్ట్రుమెంట్స్: యెహోవాను స్తుతించుడి, 10 తంతుల స్వరమండలములతో ఆయనను కీర్తించుడి, ఆయనను గూర్చి నూతన కీర్తన పాడుడి, ఉత్సాహధ్వనితో ఇంపుగా వాయించుడి. యెహోవాకు, యెహోవాను మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ అన్ని కూడా దేవుణ్ణి స్తుతించుటకు, దేవుణ్ణి ఆరాధించుటకు. ప్లే దీస్ హార్ప్స్ ఆర్ tambourine ఆర్ ఎనీ అదర్ ఇన్స్ట్రుమెంట్స్ టు ప్రైజ్ హిమ్, ఆయనను ఆరాధించుటకు. దేవునికి స్తోత్రం. చివరిలో అంటే 150వ కీర్తనలో ఒక మాట, ఆ చివరి వచనంలో మనం చూస్తే, ఇది కూడా అందరూ కూడా దేవుణ్ణి స్తుతించండి. చూడండి: సకల ప్రాణులు యెహోవాను స్తుతించుదురుగాక. యెహోవాను స్తుతించుడి. సకల ప్రాణులు అంటే ఈ ఇన్స్ట్రుమెంట్స్ ఆ కాలంలో, దావీదు గారి కాలంలో శాండల్ వుడ్ తోటి చేసినట్టు మనం వాక్యంలో చూస్తాం. సొలొమోను గారి కాలంలో శాండల్ వుడ్ తోటి చేసినటువంటివి. అంటే అదొక సృష్టిలో భాగమై ఉన్నది. ఇన్స్ట్రుమెంట్ అనేటువంటిది సృష్టిలో భాగమై ఉన్నది. సకల ప్రాణులు. అందుకనే మనము 19వ కీర్తనలో మనం చూస్తాము,
ఆ ఈ సృష్టి అంతా కూడా దేవునిని మహిమపరుచుచున్నది. సృష్టి అంతా కూడా దేవుని మహిమపరచుచున్నది. మరియు రోమపత్రికలో 1వ అధ్యాయంలో మనం చూస్తే, దేవుడు తాను సృష్టించినటువంటి వాటి యందు తన నిత్య శక్తి ప్రత్యక్షపరచబడింది. తాను సృష్టించినటువంటి వాటిని చూడగా దేవుని యొక్క అదృశ్య లక్షణములు మనకు కనపడును. కనుక ఈ మ్యూజికల్ ఇన్‌స్ట్రుమెంట్స్ గూర్చినటువంటి విషయాలు మనం ఈరోజు కొన్ని నేర్చుకుందాము. ప్రస్తుతము మనం మాట్లాడుతున్న సమయానికి కూడా దేవుణ్ణి ఆరాధించుటలో దేవాలయంలో మనము పాటలు పాడుటయందు ఈ యొక్క వాయిద్యాలను రకరకాలైనటువంటి వాయిద్యాలను మనము వాయించి దేవుని మహిమపరుస్తూ ఉంటాము. అయితే ఇక్కడ దానికి వాయిద్యాలు వాయించే విషయంలో దావీదు గారు తాను దేవుడు తనకు ఎక్కువగా కృప ఇచ్చినట్టు మనము చూస్తాము. ఉదాహరణకు మనకందరికీ సుపరిచితమైనటువంటి ఒక వాక్యము 1 సమూయేలు గ్రంథము 16వ అధ్యాయము చూడండి. 16వ అధ్యాయము 18వ వచనంలో చిత్తగించుము, బెత్లెహేమీయుడైన యెష్షయి యొక్క కుమారులలో ఒకని చూచితిని. అతడు చమత్కారంగా వాయింపగలడు. అతడు బహుశూరుడును, యుద్ధశాలియు, మాట నేర్పరియు, రూపసియునై ఉన్నాడు. మరియు యెహోవా వానికి తోడుగా ఉన్నాడనగా. అంటే ఇక్కడ పైన సౌలు గారికి ఒక సమస్య ఉన్నట్లు మనము చూస్తున్నాము. చూడండి, దురాత్మ 15వ వచనంలో సౌలు సేవకులు దేవుని యొద్ద నుండి వచ్చిన దురాత్మ ఒకటి నిన్ను వెరపించి ఉన్నది. ఆ దురాత్మ పోవడానికి ఒకరిని తీసుకొని రావాలి. ఆయన దేవుడు అతనికి తోడుగా ఉండెను. అతడు చమత్కారముగా వాయించగలడు. 23వ వచనము. దేవుని యొద్ద నుండి దురాత్మ వచ్చి సౌలును పట్టినప్పుడెల్లా దావీదు సితారా చేత పట్టుకొని వాయింపగా దురాత్మ అతనిని విడిచిపోయెను. అతడు సేద తీరి బాగాయెను. ఇక్కడ ఒకరు సితారా వాయించగా ఇంకొకరిలో ఉన్నటువంటి దురాత్మ వెళ్ళిపోతుంది. ఇంకొకటి దీంట్లో జోడించాలి మనం. ఈ రెండు మాత్రమే లేవు ఇక్కడ. ఇక్కడ ఇంకొకటి ఏముందంటే, ఈ సితారా పట్టుకున్నటువంటి వ్యక్తితో దేవుడు ఉన్నాడు, దేవుడు తోడుగా ఉన్నాడు. దేవుడు ఉన్నాడు, దేవుడు తోడుగా ఉన్నాడు అన్న మాటలో చాలా మాటలున్నాయి. దేవుడు అభిషేకించిన వానితో ఉన్నాడు. దేవుడు తన నిత్య ప్రణాళికలో ఇశ్రాయేలుకు ఒక మంచి రాజు ఉన్నాడు. దేవుడు తన నిత్య ప్రణాళికలో ఈ రాజు సంతానముల నుండి మెస్సయ్య రాబోతున్నాడు. దేవుడు తన నిత్య ప్రణాళికలో ఈ రాజు దావీదు రాజు గారి ద్వారా యేసుక్రీస్తు మరణ పునరుద్ధరణల గురించి ప్రవచనం చేశాడు. దావీదు గారి కీర్తనల ద్వారా అనేక ప్రవచనాలను క్రొత్త నిబంధనలో నెరవేర్చబడుటకు దేవుడు ప్రణాళిక రచించాడు. అటువంటి దేవుడు ఈ వ్యక్తితో ఉన్నాడు. అన్ని కలిగినటువంటి, అంటే దేవుడు దృష్టించి ఏర్పాటు చేసుకొని అభిషేకించి బలపరిచి అంత కలిగినటువంటి ఈ వ్యక్తి దగ్గర సితార ఉండుట, సితార వాయిద్యం వాయించుటతో పాటు దేవుడు ఉన్నాడు. అప్పుడు కార్యం జరుగుతుంది. అప్పుడు దురాత్మలు వెళ్ళిపోతాయి. ఇప్పుడు మనకున్న సమస్య ఏంటంటే, ఈ మూడవది గురించి ఆలోచించకుండా, అనగా దేవుడు ఉన్నాడు అన్నటువంటి మాటను తీసి పక్కన పెట్టి కేవలము వాయిద్యాలను మాత్రమే మనం వాయిస్తూ
దాని ద్వారా ఏదో జరుగుతుంది అని అనుకుంటా, అది మంచిది కాదు, వాక్యానుసారమైనటువంటిది కూడా కాదు. ప్రపంచంలో ఎంతో మంది వాయిద్యాలు వాయించేవారు ఉన్నారు. వాయిద్యాలు వాయించే ఉన్నారు. దేవుడు లేకుండా ఇప్పుడు ఇప్పుడు దేవుడి ప్రజల గురించి ఆలోచిస్తున్నాం మనం. దేవుడు లేకుండా వాయిద్యాలు వాయిస్తే ఎట్లా ఉంటుంది? రండి, ఆమోసు గ్రంథంలో ఆమోసు గ్రంథంలో ఆ 5వ అధ్యాయము, ఆమోసు గ్రంథము 5వ అధ్యాయము 23వ వచనం. మీ పాటల ధ్వని నా యొద్ద నుండి తొలగనీయుడి, మీ స్వరమండలముల నాదము వినుట నాకు మనస్సు లేదు. తీసివేయండి, ఒక మాటలో మీ వాయిద్యాలన్నీ పక్కన పెట్టేసేయండి. అసలు నాకు అవి వినడానికి నాకు మనస్సు లేదు. మీ పాటల ధ్వని నా యొద్ద నుండి తొలగనీయుడి. ఏ సందర్భంలో దేవుడు పాటలను బంద్ చేయమంటాడు? ఏ సందర్భంలో వాయిద్యాలు వాయించకండి, నాకు అసలు ఇష్టం లేదు? అసలు మనం ఊహిస్తాం అది? అరే, పాటలు పాడితే దేవునికే కదా మనం పాటలు పాడేది, దేవునే కదా స్తుతించేది. వాయిద్యాలు వాయించడము దేవుని సన్నిధిలోనే కదా. కానీ కొన్ని సందర్భాలు ఉన్నాయి. కొన్ని సందర్భాలలో దేవుడు అంటున్నాడు, నాకు మీ యొక్క ఆ పాటలు, ఆ వాయిద్యాలు నాకు వినుట మనస్సు లేదు, నా నుంచి తీసివేయండి. ఎప్పుడు ఈ ఈ ఈ సందర్భం ఏర్పడుతుంది? తీసివేయండి అన్నటువంటి మాట ఎప్పుడు వినబడుతుంది మనకు? దేవుడు అది నిజంగా ఆ సందర్భం ఉందా? అసలు పాటలు పాడకండి అన్నటువంటి మాట ఒకవేళ ఈ సందర్భంలో ఎవరైనా చెప్పారనుకోండి, మనకు ఎంత వ్యతిరేకత వస్తుంది. పాటలు పాడకండి, దేవునికి ఇష్టం లేదు అంటే. అదేంటయ్యా, దేవుని పాటలే కదా పాడేది. అప్పుడు దేవుడు ఈ సందర్భాన్ని తెలియజేస్తున్నాడు. ఇశ్రాయేల్ గురించే ఈ మాటలు. ఏం చేస్తున్నాడు? 24వ వచనంలో, నీళ్లు పారినట్లుగా న్యాయము జరగనీయుడి, గొప్ప ప్రవాహము వలె నీతిని ప్రవహింపనీయుడి. అక్కడ నీతి న్యాయము లేని ఇశ్రాయేలీలను గురించినటువంటి సందేశం. నీతి న్యాయము లేని వారు, అసలు నీతి న్యాయం గురించినటువంటి ఆలోచననే లేనటువంటి వారు, దేవుని నీతి న్యాయము ఒకటి ఉన్నది, ఆయన నీతిమంతుడు, మనలో ఆయన నీతిని కోరుకుంటాడు గనక నేను నీతిగా ఉండాలన్నటువంటిది ఆలోచన లేకుండా, దాని మీద అంత పట్టింపు లేకుండా మనము పాటలు పాడితే వద్దు, వాయిద్యాలు వస్తే దాన్ని తీసేయండి, నేను వినను. ఇంకొక మన భాషలో మనం మాట్లాడుకుంటే, నీతి న్యాయములు గురించినటువంటి ఆలోచననే లేకుండా నేను ఇంపుగా వాయించను అనుకోండి, ఐఎమ్ ప్లేయింగ్ సింప్లీ ఇన్ టు ద వ్యాక్యూమ్. అంటే ఏదో ఒక శూన్యంలోనికి నేను ప్లే చేస్తున్నట్టు. దేవుడు లేడు, నేను వినను, నన్ను తీసివేయండి. చూడండి, దేవుడు లేడు, మనము ఊహించుకుంటున్నామేమో దేవుడు ఉన్నాడని. అది వాక్యం కాదు. వాక్యం అది చెప్పదు. వాక్యం స్పష్టంగా తెలియచేస్తుంది, నీతి న్యాయములు లేని దగ్గర, నీతి న్యాయములు లేని వ్యక్తి పాటలు పాడినా, వాయిద్యాలు వాయించినా అవి దేవునికి అంగీకారము కావు. అది ఒకవేళ ఈ విషయము అటువంటి వారికి చెప్పామనుకోండి, వాళ్ళు సింపుల్గా
అవును సార్, కరెక్టే. మేము దేవునికేం ప్లే చేస్తలే, మా కొరకే ప్లే చేసుకుంటున్నాం. మా కొరకే మేము పాటలు పాడుకుంటున్నాం, దేవుని పేరు చెప్పి. దేవుని నామము, దేవుని పేర్లు కలిగినటువంటి, దేవుని మాటలు కలిగినటువంటి పాటలన్నీ ఎవరికి? ఆ 33వ కీర్తన 2, 3 వచనాల్లో, ప్లే ద ఇన్స్ట్రుమెంట్స్, ఆ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ లైక్ హార్ప్ అండ్ టంబురైన్ ఫర్ హిమ్. ఆయనకు మీరు స్తుతి చెల్లించండి, పాటలు పాడండి, వాయిద్యాలు వాయించండి ఆయనకు. కానీ ఇప్పుడు ఆయన ఏమంటున్నాడు? నాకు మొట్టమొదటగా మీరు పాటలు పాడక మునుపు, వాయిద్యాలు వాయించక మునుపు, నాకు మీ దగ్గర నుండి నీతి న్యాయములు నాకు కనపడాలి. నీతి న్యాయములు నాకు కనపడాలి. ఫస్ట్ క్వైర్ డైరెక్టర్ బైబిల్‌లో ఎవరయ్యా అంటే, క్వైర్ డైరెక్టర్ ఉన్నాడు. జూబాల్ అనేటువంటి వ్యక్తి ఫస్ట్ ఇన్స్ట్రుమెంట్ వాయించినటువంటి వ్యక్తి. ఈ క్వైర్ డైరెక్టర్ ఎవరయ్యా అంటే ఆసాపు. దేవాలయంలో అన్ని మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ గురించి బాగుగా ఎరిగినటువంటి వాడు ఈ క్వైర్ డైరెక్టర్. చూడండి, మొదటి దినవృత్తాంతముల గ్రంథము 16వ అధ్యాయము, మొదటి దినవృత్తాంతములు 16వ అధ్యాయము 5వ వచనం. ఇక్కడ ఆ మందసాన్ని తీసుకుని వచ్చి వాళ్ళు దేవుణ్ణి ఆరాధించుటకు వారు కూడుకున్నట్టు మనం చూస్తున్నాం. ఆ 4 నుంచి చదువుదాం. మరియు అతడు యెహోవా మందసం ఎదుట సేవ చేయుచు ఇశ్రాయేలు దేవుడైన యెహోవాను ప్రసిద్ధి చేయుటకును ఆ వందించుటకును, ఆయనకు స్తోత్రములు చెల్లించుటకును లేవీలలో కొందరిని నియమించెను. వారిలో ఆసాపు అధిపతి, జకర్యా అతని తరువాతి వాడు, యెహీయేలు, ఎమీరామోతు, యెహీయేలు, మత్తిత్యా, ఎలియాబు, బెనాయా, ఓబేదెదోము, యెహీయేలు అనువారు స్వరమండలములను, సితారాలను వాయించుటకై నియమింపబడిరి. ఆసాపు తాళములను వాయించువాడు. ఇక్కడ ఆసాపు గారు ఆ దేవుని స్తుతించుటలో, వాయిద్యాలు వాయించుటలో ఆయన అధిపతి అని రాయబడింది. ఆయనకు కూడా ఒక ఇన్స్ట్రుమెంట్ వాయించేటటువంటి వాడు. ఏంటి ఇక్కడ ఆసాపు గారి గురించినటువంటి గొప్ప విషయం ఏమిటంటే, ఆసాపు గారు వాయిద్యాలు వాయించడంతో పాటు ఆయన దగ్గర ఉన్నటువంటిది ఏంటంటే 73వ కీర్తనలో ఆయన ఆయన రాసినటువంటి కీర్తనే ఇది. 73వ కీర్తనలో ఆయన చూడండి, ఉమ్, 13వ వచనంలో, నా హృదయమును నేను శుద్ధి చేసుకొని ఉండుట వ్యర్థమే, నా చేతులు కడుక్కొని నిర్మలుడనై ఉండుట వ్యర్థమే. అంటే ఇక్కడ 73వ కీర్తనలో ఒక సందర్భం ఉంది. అక్కడ ఆయనకు ఒక పెద్ద ప్రశ్న వచ్చింది. ఇతరులను చూచినప్పుడు వారు భక్తిహీనులు, వారు దేవుని ఎదిరించువారు, వారు నిజమైన దేవుణ్ణి ఎరగనటువంటి వారు. వాళ్ళు పుష్టిగా ఉన్నారు, సంతోషంగా ఉన్నారు, గర్వంతో నిండి ఉన్నారు. మరి నేను హృదయాన్ని శుద్ధి చేసుకొని ఉన్నాను, నా చేతులు నేను కడుగుకొని నిర్మలుడినై ఉన్నాను. అంటే ఈ ఇన్స్ట్రుమెంట్స్ వాయించేటటువంటి వ్యక్తికి, ఈ క్వైర్ డైరెక్టర్కి హృదయ శుద్ధి మీద మనసు, హృదయ శుద్ధిగా ఉంచుకోవాలి, పరిశుద్ధంగా ఉండాలి అన్నటువంటిది మనసు. ప్లేయింగ్ ఇన్స్ట్రుమెంట్స్ ఆర్ సింగింగ్ ఈజ్ అన్ అవుట్వర్డ్ ఎక్స్ప్రెషన్. దేవుణ్ణి స్తుతించుటలో ఒక మాధ్యమం అది. కానీ మనిషే మనిషి తను తాను చూసుకున్నప్పుడు పరిశుద్ధత, హృదయ శుద్ధి. ఇప్పుడు పాఠం ఏంటంటే, పాటలు పాడేవారు
యెహోవాను స్తుతించేవారు, వాయిద్యాలు వాయించేవారు దేవునికి పోవాలి. ఆ ఆరాధన దేవునికి చేరాలంటే హృదయ శుద్ధి కావాలి. హృదయ శుద్ధి కావాలి. లేకపోతే ఏమవుతది? ఈ ఈ హృదయ శుద్ధి మీద, నీతి న్యాయముల మీద మనసు లేకుండా నేను పాట పాడతాను, లేతే నేను ఆరాధిస్తాను, నేను వాయిద్యాలు వాయిస్తాను అంటే ఈ గుంపు ఇంకొక గుంపుకు సంబంధించినటువంటిది అవుతది. ఆ గుంపు పేరేం పేరు? అపవాది సంగీతములు. అవెక్కడున్నాయి? యెషయా గ్రంథము 14వ అధ్యాయములో అవి ఉన్నాయి. చూడండి. యెషయా గ్రంథము 14వ అధ్యాయము 11వ వాక్యం. బుక్ ఆఫ్ ఐజయా. ఇక్కడ ఎవరి గురించినటువంటి ప్రస్తావన అంటే తేజో నక్షత్రము అపవాది గురించినటువంటి ఆ, ఆ విషయాలు ఇక్కడ రాయబడినాయి. చూడండి 11వ వచనంలో నీ మహాత్యమును నీ స్వరమండలముల స్వరమును పాతాళమున పడవేయబడెను. నీ స్వరమండలముల స్వరములు. అపవాది ఇక్కడ పడవేయబడక మునుపు పరలోకములో ఒక మంచి మ్యూజిక్ క్వైర్ డైరెక్టర్ ఎంత సంతోషంగా, ఎంత అంటే భూలోకంలోనే ఇంత ఇంపుగా వాయించేవారు ఉంటే ఇంకా పరలోకంలో ఎట్లుంటుందో, పరలోకంలో ఎట్లుంటుందో. అపవాదికి సంబంధించినటువంటి పాటలు వాయిద్యాలు కూడా ప్రపంచంలో ఉన్నాయి. ఇదే విషయం మనకు ప్రకటన గ్రంథము అపవాదిని గూర్చినటువంటి విషయమే. ప్రకటన గ్రంథము 18వ అధ్యాయము. ప్రకటన గ్రంథము 18వ అధ్యాయము చివరిలో 22వ వచనంలో చూడండి. ఆ నీ వర్తకులు భూమి మీద గొప్ప ప్రభులైండిరి, జనములన్నీయు నీ మాయా మంత్రముల చేత మోసపోయిరి. కావున వైనికుల యొక్కయు గాయకుల యొక్కయు పిల్లన గ్రోవి ఊదు వారి యొక్కయు బూరలు ఊదు వారి యొక్కయు శబ్దము ఇక ఎన్నడును నీలో వినపడదు. మరి ఏ శిల్పమైనయు శిల్పి ఎవడునూ నీలో ఎంత మాత్రమును కనపడడు. తిరుగటి ధ్వని ఇక ఎన్నడూనూ నీలో వినపడదు. దీపపు వెలుగు నీలో ఇకను ప్రకాశింపదు. పెళ్లి కుమార్ని స్వరమును, పెళ్లి కుమార్తె స్వరమును నీలో ఇక ఎన్నడూను వినపడవు అని చెప్పాను. అంటే ఈ మహాబబులోను, మహావేష, ఘట సర్పము, అపవాది ఒక రాజ్యము కడుతుంది. ప్రస్తుతం కడుతుంది. అది ఆ రాజ్యం పెరుగుతుంది. ఆ రాజ్యములో సుఖ సంతోషాలు, సుఖభోగాలు, మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్, పాటలు, వ్యాపారాలు, ఆ, అనేకులను ధనవంతులుగా చేయడము, ఇవన్నీ జరుగుతున్నాయి. కానీ ఇది పడవేయబడే రోజు ఒకటి ఉన్నది. అంటే ఈ మాట చెప్పడానికి కారణం ఏంటంటే అపవాదికి సంబంధించినటువంటి సంగీతాలు కూడా ఉన్నాయి. ఎంతగా ఉన్నాయంటే ఇది నా అనుభవం. అపవాది యొక్క మ్యూజిక్ ఎంత ప్రభావం చూపిస్తుందంటే ఈ మధ్య కాలంలో ఒక యవనస్తురాలు దాన్ని పిచ్చి అని అంటామో లేదా దయ్యం పట్టిందని అంటామో నాకు తెలియదు. కొన్ని రోజులు ప్రార్థన చేశాము. తర్వాత తను ఒక రాలేదు. మరి బాగైందో బాగా కాలేదో తెలియదు. తన పిచ్చి, తన పట్టినటువంటి దయ్యము యొక్క ప్రభావము వెనుక
ఒకటి కనపడింది, ఒకటి బయలుపరచబడింది. ఆ యవనస్తురాలు అంటుంది, తల్లిదండ్రులతో వచ్చింది, ఐ వాంటెడ్ టు మీట్ ఎ సింగర్ ఇన్ వన్ కంట్రీ. ఎందుకు నువ్వు ఆ సింగర్ని కలవాలని అనుకుంటున్నావు నేను అడిగాను. ఆ ఆ యవనస్తురాలు అన్నది, నాలాంటి యవనస్తురాళ్ళు చాలా మంది ఆయన కబంధ హస్తాలలోనికి వెళ్ళారు అంటుంది. వింటున్నటువంటి మీకు అసలు అంత దూరము మనం ఆలోచించం. అంత దూరం మనం ఆలోచించం కదా. అరే, ఎక్కడో ఒక వ్యక్తి ఏ దేశంలోనే ఉన్నాడో, ఇక్కడ మన దేశంలో ఉన్నటువంటి అనేక మంది యవనస్తురాళ్ళు, ఈ యవనస్తురాలకు సంబంధించినటువంటి వారు ఆ సింగర్ కబంధ హస్తాల్లో ఉన్నారు. ఇట్స్ ఎ ఈవిల్ స్పిరిట్. అదేంటంటే మ్యూజిక్ ప్లే చేస్తే ఎవరో, ఎక్కడ ఏ దేశంలో ఉన్న వ్యక్తో, ఇక్కడ ఉన్నటువంటి యవ్వనస్తురాలు పిచ్చి పట్టిపోతున్నారు. నా ప్రత్యక్షంగా ఒక వ్యక్తిని చూశాను నేను. నా ప్రత్యక్షంగా ఒక ఒక మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ ప్లే చేసే వ్యక్తి మాయలో పడి, ఆ ఆ మ్యూజిక్ ప్లే చేసే వ్యక్తి కూడా వేరే దేశస్తుడే. ఆమె చేతికి అన్ని ఇట్లా కట్ చేసుకున్నాడు. నేను చూశాను ఆ కట్టింగ్స్. అదేమి స్పిరిటో, అదేం స్పిరిటో. ప్రమాదకరమైనటువంటి సంగీతము, వాయిద్యాలు, పాటలు పాడేవారు నాట్ ప్రమాదకరం ఇది. అది అపవాది చేతుల్లోనికి వెళ్ళిపోయే ప్రమాదం ఉన్నది. అపవాది చేతుల్లోనికి వెళ్ళిపోయే ప్రమాదం ఉన్నది. కనుక దేవుడు ఏం కోరుకుంటున్నాడు? ఏం కోరుకుంటున్నాడు? హృదయ శుద్ధి, నీతి, న్యాయము. అప్పుడు ఈ నీతి, న్యాయము, హృదయ శుద్ధి, చేతులను నిర్మలుగా ఉంచుకొనడము, వీరికి వీరికి హృదయపూర్వకముగా దేవుణ్ణి ఆరాధించే, దేవుడు స్వీకరించే ఆ మనసు వస్తుంది. ఆ మనసు వస్తుంది. Our focus is not on the instrument or on our voice. మన మనసంతటి కూడా దేవుని మీద ఆరాధనతో నింపబడితే, ఏ మాధ్యమం తీసుకున్నా కానీ దేవునికి ఆరాధననే. దేవునికి ఆరాధననే. వై డు ఐ ప్లే మ్యూజిక్ ఆర్ వై డు ఐ సింగ్ సాంగ్స్? పాటలు నాకు మంచి రాగం ఉందని నేను పాడాలండి? అదేనా? అది వాక్యపు వెలుగులో నిలబడుతుందా ఆ మాట? అరే బ్రదర్, మీకు చాలా మంచి స్వరం ఉంది సార్, పాడండి సార్, క్వైర్లో ఉండండి సార్. అది నిలబడుతుందా? దేవునికి ఆరాధన వెళ్తుందా? వాక్యం ఏం సెలవిస్తుంది? ఆత్మ సంబంధమైన పాటలతో. ఎఫ్ఎస్సి పత్రికలో మనము, గలతీ పత్రికలో కూడా ఆ మాట చూస్తాం. 5వ అధ్యాయము 19వ వాక్యం. ఎఫ్ఎస్సి పత్రిక 5వ అధ్యాయము 19వ వచనము. ఒకనినొకడు కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుచు మీ హృదయములలో ప్రభును గూర్చి పాడుచు కీర్తించుచు. ఈ పదం నాకు నచ్చింది. హృదయంలో ఎట్లా పాట పాడాలి? హృదయంలో దేవుని ఎట్లా కీర్తించాలి? గనక ఎవరైనా నేను పాట పాడతాను, దేవుణ్ణి ఆరాధిస్తానంటే, అమ్మా, అయ్యా, హృదయ శుద్ధి మీద నీకేమైనా మనసుందా? నేను వాయిద్యాలు వాయిస్తాను అంటే
అయ్యా, దేవుని నీతి న్యాయముల మీద నాకు ఏమైనా మనసు ఉందా? ఒక్క మాటలు చెప్పాలంటే పరిశుద్ధత మీద ఏదైనా నీకు మనసుందా? దేవుడు నా బలుల కంటే, నా ఆరాధన కంటే నా మనసును కోరుకుంటాడనేటువంటిది బైబిల్ మొత్తంలో అది చెప్పబడుతుంది కదా. బైబిల్ మొత్తంలో అది చెప్పబడుతుంది కదా. పరిశుద్ధాత్మ దేవుడు సర్వ సత్యములోనికి మనల్ని నడిపించాలి. వాయిద్యాలు వాయిద్యాలకు కూడా జీవం ఉండాలి. వాయిద్యాలకు కూడా జీవము. స్వరమండలమా సితారా మేల్కోనుడి మీరు కూడా, మేల్కోనుడి మీరు కూడా. ఈ ఇన్స్ట్రుమెంట్స్ కూడా మేల్కోవాలంట. వేకువనే నే లేచెదను, స్తుతిగానము చేసెదను, స్తుతిగానము చేసెదను. దేవానా హృదయము నీయందు స్థిరమాయన్. నా హృదయము నీయందు స్థిరముగా ఉన్నది. అప్పుడు నువ్వు ఏమన్నా పాటలు పాడి, ఏదైనా వాయిద్యాలు వాయించు, చాలా దేవునికి అంగీకారంగా ఉంటుంది. వాక్యమైన ప్రభా, జీవము గల తండ్రి, ఈ వాక్యాలు ప్రభా మాలో ఫలింపచేయము, సర్వ సత్యములోనికి మమ్మల్ని నడిపించమని యేసు క్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రభువైన యేసు క్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసము మనకందరికి సదాకాలము తోడయుండును గాక. ఆమెన్. ఆమెన్. దేవుడు మనల్ని దీవించును గాక.